రే బంటి, మనలో మనకి గొడవలొద్దనే కదా చేతి పట్టాట ఆడింది. టైగర్ గెలిచాడు, అది వాడికిచ్చేయి. రే ఎట్టుంది, అదిరిపోయింది కదా. పర్ఫెక్ట్ గా ఉందిరా. నాకు తెలుసురా నీకేం కావాలో. ఎందుకురా దీనికోసం వాడితో గొడవ పడ్డావు? రే నీకు అమ్మాయిని నాన్నని నేనే. వాడితో ఏంటి, అవసరమైతే నీకోసం నీతో కూడా గొడవ పడతా. రే రే రండ్రా, ఎవరొచ్చారో చూడండి. చాలా సంతోషంగా ఉందండి. విష్ణుకు మంచి పేరెంట్స్ దొరికారు, అలాగే మీకు మంచి కొడుకు. బాగా గుర్తుంచుకో, వాళ్ళు చెప్పిన మాట అన్నిటికీ తలుపు పైకే. నేను చెప్పినవన్నీ అడుగు. రే వింటున్నావా? అసలే నువ్వు అమ్మాయి కూడా నీకు లైఫ్ గురించి ఏం తెలీదు. నువ్వేం టెన్షన్ పడుకో. నీకు ఈ టైగర్ ఉన్నాడు, నీ లైఫ్ సెట్ చేసే పూచి నాది. నాకు వదిలే, నువ్వు వెళ్ళు. పేపర్ వర్క్స్ కి ఇంకా 3 వీక్స్ పడుతుంది. ఆ తర్వాత వచ్చి మీరు విష్ణు తీసుకెళ్ళచ్చు. విష్ణు రా. బాగున్నావమ్మా? ఇగో సున్నుండలు, మీకు ఇష్టమని మీ వార్డెన్ గారు చెప్పారు, తీసుకో. అందరూ తినండి. మారుతి 800 1983 మోడల్. తర్వాత ఎన్ని మోడల్స్ వచ్చినా ఇదే కార్ మెయింటైన్ చేస్తున్నాడంటే చూడండి. ఎంతమంది వాళ్ళు 1 2 3 4 దేశంలో ఉన్న దేవుళ్ళందరినీ పెట్టాడంటే బాగా తేడానా మరి. ఇంత భక్తున్నాడు, రేపు విష్ణుగాడికి సెలవులు వస్తే సినిమాలకి షికారులకి తీసుకెళ్ళడు. గుండు గోపురాలు తిప్పించేసి గుండు కొట్టిచ్చేస్తాడు. రోయ్ రేయ్ ఇక్కడ చూడండి రా, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్. రేయ్ ఇంత బతికి లెక్కల మాస్టర్ దొరికిపోయాడేంటి రైడు. నో మరి మేము వెళ్ళొస్తామండి. మంచిదండి, వెళ్ళొస్తాం నాన్న. బాయ్ నాన్న. ఒక్క నిమిషం, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏంటి నాన్న? నేను మీకు నచ్చితే సరిపోతుందా? మీరు నాకు నచ్చక్కర్లేదా? ఎరా టైగర్ గడ అలా అడగమన్నాడా? లేదు సార్, నేనే అడిగాను. తను అడిగింది కరెక్టే కదా సార్, వాడికి మేము నచ్చాలిగా. చిన్న కుర్రాడండి, వీడికేం తెలుసు. ఏం పర్లేదు సార్. మీకు అబ్జెక్షన్ లేకపోతే డైలీ వాడిని మాతో 1 గంట పంపించండి. వాడికి నచ్చితేనే ప్రొసీడ్ అవుదాం. అది కాదు సార్, నేను చెప్పేది సార్, ఏమిటంటే మేము మా ఇంటికి జీవితాంతం మాతో ఉండే కొడుకుని తీసుకెళ్దాం అనుకుంటున్నాం. 2 రోజులు ఉండేళ్ళే గెస్ట్ని కాదు. ప్లీజ్. అలాగే రామ్మా విష్ణు. రే విష్ణు, టీవీ ఆన్ చేయి. కలర్ బ్లాక్ అండ్ వైటా? కేబుల్ కనెక్షన్ ఉందా లేదా? ఈ టీవీ జెమిని టీవీ వస్తే రావా? వస్తే ఓకే, లేకపోతే మా అబ్బాయి గౌతమ్ మమ్మల్ని వదిలి స్కూల్కి కూడా వెళ్ళని మారం చేసేవాడు. కానీ స్కూల్ బస్సును ట్రైన్ గుద్దిన యాక్సిడెంట్లో ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి వాళ్ళ అమ్మ కళ్ళల్లో ఎప్పుడూ నీళ్లే చూశాను. కానీ ఆశ్రమంలో నిన్ను చూశాక తన మొహంలో మొదటిసారి నవ్వు చూశాను. పోయిన కొడుకు మళ్లీ దొరికినంత ఆనందం వచ్చింది మాకు. అదే ఆనందం నీకు ఉంటే. అడిగిన కొనిచ్చారు కదా అని ఓకే చెప్పేయకూడదు. ఈ మిడిల్ క్లాస్ అమ్మానాన్నలు ఇంతే. జీతం వచ్చిన 2 రోజులు ఏదైనా కొనిస్తారు, తర్వాత జీతం రాని చూద్దాం అంటారు. అవసరమా చెప్పు? ఆల్రెడీ హాస్టల్లో యాంటీనా లైన్ బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఉన్నాం. కనీసం అక్కడైనా కేబుల్ కనెక్షన్ కలర్ టీవీలో ఉండలేదు కదా. ఏంటి మనకి మారుతి బ్యాచ్ వద్దు, టార్గెట్ బెంజ్ పెడదాం. ఆడి అన్న రాకపోతే మన కోసం. ఒకవేళ నన్ను సెలెక్ట్ చేసుకున్నా నిన్న పంపిస్తా, ఓకేనా? ఇంకేం ఆలోచించుకో, నువ్వు చెప్పేయి. విష్ణు, వాళ్ళు నీకు నచ్చారా? నీ మనసులో ఏమైనా ఉంటే చెప్పరా, నేను వాళ్ళతో మాట్లాడతా. రే విష్ణుగాడు వాళ్ళతో వెళ్ళడానికి ఒప్పుకుంటాడంటావా? వాడు ఖచ్చితంగా ఒప్పుకోడరా. నీకెలా తెలుసురా? ఆ విష్ణుగాడు నా ఫ్రెండ్. రే విష్ణుగాడు వాళ్ళతో వెళ్ళడానికి ఒప్పుకున్నాడు రా. రే టైగర్, నా మాట వినరా. వాళ్ళు చాలా మంచి వాళ్ళురా. నువ్వు చెప్పింది కరెక్టే. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, సొంత ఇల్లు లేదు, కలర్ టీవీ కూడా లేదు, కనీసం ఫ్రిడ్జ్ లో చాక్లెట్స్ కూడా లేవురా. కానీ ఆ ఇంట్లో ఉంటే నాకు అమ్మా నాన్న ఉంటారా. ప్లీజ్ టైగర్, నన్ను అర్థం చేసుకోరా. అనాథగా ఉండడం కన్నా
అమ్మా నాన్నతో ఉండడం బెటర్ కదరా ప్లీజ్. ఇప్పుడు నీ చేపట్టుకు నడిపించడానికి నాన్నున్నాడు, ముద్ద కలిపి తినిపించడానికి అమ్ముంది. ఎంతకన్నా ఏం కావాలి ఇష్టం. నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. వెళ్ళు. టైగర్ ఇక్కడ రా. హే టైగర్, నేను వెళ్తున్నాను రా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండరా. ఫోన్ చేస్తావుగా? అయ్యా, ఎలా చంపేశారా? చచ్చిపోయాడయ్యా. మార్కెట్ రోడ్ లో కారు గుద్ది తల పగిలిపోయింది. ఆ అమ్మాయి ఎక్కడ్రా? తను వాడితో లేదయ్యా. రేయ్, దాన్ని తీసుకొస్తారా మీరు చేస్తారా? డిసైడ్ చేసుకోండి. చిన్నమ్మ, ఒక్క సెకండ్ కార్ లేటుగా వచ్చినా, ఒక్క సెకండ్ నేను అలీగా వెళ్ళినా ఎస్కేప్ అయిపోయావాడిని. అడ్డంగా దొరికేశా. తల కదలట్లేదు, కాళ్ళు చేతులు ఆడట్లేదు, నోట్లో నుంచి మాట రావడం లేదు. దెబ్బ బాగా తగిలేసినట్టుంది. దేవుడు నా చావుని ఇలా డిసైడ్ చేశాడా? ఎక్కడో రాజమండ్రిలో పుట్టి ఇక్కడ ముఖమొహం తెలియని జనాల మధ్య అడ్రస్ తెలియని ప్రాంతంలో కాశీలో చనిపోతానా? అనాథలా? ఛాన్సే లేదు. అనాథలా పుట్టిన నేను అనాథలా చావకూడదు. ఒకవేళ పోతే వీళ్ళు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేస్తారు. నా డీటెయిల్స్ అన్ని పర్సులో ఉన్నాయి, నా వాళ్ళ నంబర్లన్నీ మొబైల్లో ఉన్నాయి. కానీ వాళ్ళ దగ్గర నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఆ రెండు పోయాయి. ఇలాగే చనిపోతే 4-5 రోజులు గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలో బాడీని పెడతారు. ఎవరు రాలేదని కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు తగలెట్టేస్తారు అనాథ శవంలా. అలా జరగడానికి వీలు లేదు. రే, ఎవరన్నా అంబులెన్స్ పిలవండిరా. ఏమైంది సార్? యాక్సిడెంట్ సార్, కుర్రాడు పోయినట్టున్నాడు. వచ్చేస్తాను. రే 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 రే, ఫోటో తీసి తర్వాత ఫేస్బుక్ లో పెడదు గానీ ముందు నా పల్స్ చెక్ చేయండి రా. బతికే ఉన్నాను. బతికే ఉన్నాడు. నేను అదే చెప్తున్నాను సార్, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరైనా అంబులెన్స్ కాల్ చేశారా? చేశాం సార్. రథం ఊరేగింపు కదా, ట్రాఫిక్ జామ్ అయింది, రావడం కష్టమే. దాన్ని తీసుకురండి, నా కార్లో తీసుకెళ్తాం. రే, దేవుడు రథంలో లేడురా, కారులో తిరుగుతున్నాడు. ఎత్తండ్రా నన్ను. ఎలా ఉంది అతనికి? అర్జెంట్ గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నువ్వు బాబుని తీసుకుని ఆటోలో ఇంటికి వెళ్తావా? సరే, నేను వెళ్తాను.
తల 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 జాగ్రత్త. కొత్త కార్, కవర్లు కూడా తీయలేదు. ఇప్పుడు మొత్తం రక్తం అయిపోతుందని తెలిసినా కారులో ఎక్కించుకున్నాడంటే వీడు ఖచ్చితంగా దేవుడే. వీడు నన్ను చంపడానికి వచ్చినాడు సార్. వీడు నన్ను చంపడానికి వచ్చాడు సార్. నాకు చావు కన్ఫర్మ్ అయినట్టుంది. నా గతం మొత్తం నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. కానీ నా లైఫ్లో 2 రోజులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో ఒక రోజుకి కారణం గంగా. నా లైఫ్లోకి సర్ప్రైజ్గా వచ్చింది. ఇప్పుడు గౌరవనీయులైన మన చైర్మన్ గారు మాట్లాడతారు. హాయ్ స్టూడెంట్స్, గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నిర్వహిస్తున్న యాంత్రిక 2K9 నేషనల్ లెవెల్ సింపోజియంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ వెల్కమ్ వెల్కమ్. ఎందుకు ఈ సింపోజియం? గాంధీ గారు ఇంగ్లాండ్లో చదువుకునే రోజుల్లో ఒక తెల్ల ప్రొఫెసర్కి ఆయనంటే పడేది కాదట. గాంధీ గారిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని ఒక ప్రశ్న అడిగాడట. నువ్వు వెళ్తున్న దారిలో ఒక పక్క డబ్బు మూట, మరో పక్క జ్ఞానం మూట ఉంటే నువ్వేది తీసుకుంటావని అడిగాడు. దానికి గాంధీ గారు తడుముకోకుండా నేను డబ్బు మూటను తీసుకుంటాను అన్నారు. దానికి ఆ ప్రొఫెసర్ వెటకారంగా అది నీ స్థాయి, నేనైతే జ్ఞానం మూటను తీసుకుంటాను అన్నాడు. దానికి గాంధీ గారు నవ్వి, నిజమే సార్, ఎవరి దగ్గర లేనిది వాళ్ళు తీసుకుంటారు. నా దగ్గర డబ్బు లేదు, నేను తీసుకున్నాను. మీ దగ్గర లేనిది మీరు తీసుకున్నారు అన్నారు. మీ దగ్గర లేని జ్ఞానాన్ని మరొకరి దగ్గర తీసుకోండి. మీ స్నేహాన్ని షేర్ చేసుకోండి. ఐ డిక్లేర్ యాంత్రిక 2K9 ఓపెన్. కాలేజ్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ. ఇదిగో. హాయ్. నేమ్ కావేరి. కాలేజ్ కావేరి ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రమ్ బెంగళూరు. నెక్స్ట్. గంగా. గంగా ఇంజనీరింగ్ కాలేజా? ఓ హలో, బనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి. ఓహో, గంగా బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఆర్ యు గంగా ఫ్రమ్ వారణాసి? ఎస్. బెనారస్ హిందూ యూనివర్సిటీ. యా. నువ్వు విష్ణుగోళ ఎవరో కదా? ఎక్స్క్యూజ్ మీ. అదే, నువ్వు విష్ణుగోళ ఎవరో కదా? వాట్ ఆర్ యు టాకింగ్? నువ్వు అక్కడ విష్ణుగోళ ముందు ఒక్క మాట కూడా చెప్పలేదు. నో నో, ఐ థింక్ Hey, follow. లెట్ మీ ఏంద్రా? ఎవరు వచ్చారో చూడరా. ఎవర్రా? విష్ణుగోళ ఫిగర్ రా. హే గంగా, అవునా? వారణాసి. అవునా? విష్ణుగా ఎవరు వచ్చిందిరా? అవునా? ఒక 2 minutes ఇక్కడ వెయిట్ చెయ్యి, నేను వెళ్ళి విష్ణుగోళ తీసుకొచ్చేస్తాను. No, no, ఈ లోపలికి I'm not- వెళ్ళి విష్ణుగోళ ఎవరని చెప్పు, మంచి రూమ్ ఇచ్చేస్తాను. నువ్వేం అరే లిసన్ టు మీ. మీరు ఎవరో అనుకొని కొత్తలో పెట్టుకుంటా. ఎవడే ఆ విష్ణు? నాకేం తెలుసు? అబజా, తెలియకుండానే వాళ్ళంత బిల్డప్ ఇచ్చేస్తున్నారా? చచా, వాళ్ళేదో మన మీద ప్రాక్టికల్ జోక్స్ వేస్తున్నారు. జోకా? నాకు డౌటే. நீயோ மலையாளம் புட்டோ எனக்கு மலையாளம் தெரியும். ஆப்பம் என் ஃபேவரட்டோ மம்முட்டோ மோகன்லாலோ சக்கிலோ நிந்த ஃபேவரட்டோ. 1 minute. I will call you back. I miss you. Bye. You miss you? I dismiss you. Come on, take this key. Get out. Next. అప్పా 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 తూ కాసే తూ? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్. అప్పా ముద్దుగా బొద్దుగా జంబలగడ పంప జిగత్ తాండాలా ఉన్నావు. నువ్వు నన్ను తప్ప ఎవరిని ప్రేమించకే. క్యా కీకే నై జావ్. రూమ్ నెంబర్ 333. రోజంతా 3 ఉంటది. కార్నర్ రూమ్ విత్ బిగ్ బాల్కనీ, బోత్ సైడ్ వెంటిలేషన్. నేను వస్తానే, ఇద్దరు కలిసి దొరలేద్దాం. కమ్ ఆన్, టేక్ దిస్ కీ. థ్యాంక్ యూ. అప్పా మైదా పిండిలా ఉందిరా నాయనా. గంగా, నువ్వు లైన్ లో నుంచున్నావా? ఏం? నువ్వు విష్ణుగాడి ఫిగర్ కదా? హలో, ఎనఫ్ హా? రే మామా. ఏంట్రా? నో మామా, మన ఎక్స్క్యూజ్ మీ. విష్ణుగాడి ఫిగర్ రా. హలో. ఎవరు? గంగా బెనారస్ హిందూ యూనివర్సిటీ ఫ్రమ్ వారణాసి. హే బెలూన్ కి బా, రుకో వస్తున్నా. ఆల్రెడీ నీ బాడీలో బాగా గాలి ఉన్నట్టుంది. నీకెందుకు చెప్పు, బోత్ సైడ్ గాలి. అకీటి ఇది పెట్టుకో. బాయ్ గంగా. అబ్బా 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 అబ్బా, గాజులు గలగల, ముత్యాలు మురిపాలు, మహాలక్ష్మిలా ఉంది. ఏది మన విష్ణు గంగా? సారీ గంగా, కనీసం వాడు ఫోటో కూడా చూపించలేదు. ఇదిగో నీకోసం సపరేట్ రూమ్ 333. టోటల్ 9. సూపర్ ఉంటుంది. బోత్ సైడ్ వెంటిలేషన్, కలర్స్ విత్ బిగ్ బాల్కనీ. ఏంటి వీడివి తమ్ముడా? ఓ హలో, అమ్మాయి, నేను చెప్పేది వినండి. చూసావరా, వారణాసి నుంచి వచ్చి కూడా తెలుగు ఎంత అద్భుతంగా మాట్లాడుతుందో. విష్ణుగాడు నేర్పించుంటాడు రా. హలో, మై ఫ్రెండ్ ఇస్ తెలుగు. ఐ హర్ట్ మామా. 10 లాంగ్వేజ్ నేర్చుకున్నా నేను. రాష్ట్రాల నుంచి వచ్చిన ఒక అందమైన అమ్మాయిని కూడా పడేయలేకపోయాను. కనీసం ఇది కూడా పడేయలేదు. వారణాసి నుంచి వచ్చిన నువ్వు మా విష్ణుగాడి కోసం తెలుగు నేర్చుకున్నావా? గంగా, కమ్ ఆన్, టేక్ దిస్ కీ. తీసుకో, షోకేస్ బొమ్మలా ఉన్నావు. థ్యాంక్ యూ. బాయ్. ఎవడే ఆ విష్ణుగాడు? ఇప్పుడు వాడు నాకు కనిపించాలి. విష్ణు, గంగ వచ్చింది రో. గంగా వచ్చిందా?
కామ్ డౌన్, ఇరిటేట్ అవ్వకు. గంగ రావడం ఏంటి? నీకోసం ట్రై చేస్తున్నారా? ఎక్కడ ఉందా నీ గంగ? అది తిరిగిపోయాడు. ఇలాంటి వాళ్ళు నాకెందుకు దొరకరు? ఇప్పుడు కూడా విష్ణు ఎవరో తెలియదని చెప్పుకో. యాక్షన్ సినిమా చూడడానికి వచ్చి నిద్రపోవడానికి వచ్చాను చెప్తే చండాలంగా ఉంటుంది. హే బాబాయ్, కోపమే. నువ్వు లుక్లు ఇచ్చినా బట్ట మీద కిక్లు ఇచ్చినా నాకు మాత్రం నీ మీద డౌటే. హాయ్ గంగా, మరి సిమ్లా పిల్ల ఉన్నాడు. నువ్వు ఇక్కడ? హలో, డ్రామాలు ఆపుతావా ఇంకా? అసలు ఎవరు నువ్వు? ఏంటి ఏమన్నావు? హాయ్, మహేష్ బాబు అనుకుంటా అన్నారని గుర్తొచ్చాడండి బయటికి. నేను ఎవరా? అర్థమైంది. నీకు ఇంకా నా మీద కోపం తగలేదు. కోపమా? కోపం చెల్లి ఏం చేశాడే? ఏయ్, నువ్వు నోరు మూస్తావా? చూసారా చూసారా, ఎప్పుడు ఇంతే. తన కోపం ఎక్కువ, నా కోపిక తక్కువ. విల్ యూ స్టాప్ ఇట్? ఓకే, నేను చేసింది తప్పే. పెళ్ళయ్యేదాకా వెయిట్ చేయమంటే వినకుండా మొత్తం పెట్టడం తప్పే. కానీ నీకు తెలుసు కదా నా కోపిక తక్కువని. గుర్తుపెట్టుదా దొంగమన్నారా? నాకు చెప్పలేదు. నేను మాత్రం ఫస్ట్ కేసు నీకు లైవ్ అప్డేట్ ఇవ్వలేదా? దొంగి. విల్ యూ షట్ అప్? విల్ యూ షట్ అప్? షట్ అప్. గంగా, ఐమ్ వెరీ సారీ. ఇంకోసారి నీ పర్మిషన్ లేకుండా టచ్ కూడా చేయను. ఐ సెడ్ షట్ అప్. అసలు ఎవడు వీడు టార్చర్ పెట్టేస్తున్నాడు? హాయ్ మేడం. బ్లాంకెట్స్ పైది మీకు, కింది స్పెషల్ సిల్క్. తెలుసు, విష్ణు లాగే కదా. అవునా? ఏయ్, I'll kill you, huh? బ్లాంకెట్స్ కప్పుకోండి. రూమ్ లో ఎవరు లేరు? విష్ణు ఎవరు కూడా లేదు. నాకు సంబంధం లేదు.